Hello everyone, myself G. Venkatamana, Faculty of Sai Medha, Koti, Hyderabad. Dear students, today let us have a brief explanation about RCC members. Reinforced cement concrete structures గురించి ఒక brief explanation తీసుకుందాం. Right. So what about the RCC members ma? RCC అని ఎప్పుడు అంటాము? We all know that PCC. ప్లేన్ సిమెంట్ కాంక్రీట్. ప్లేన్ సిమెంట్ కాంక్రీట్కి అడిషనల్ స్ట్రెంత్ కనుక యాడ్ చేసాం అనుకోండి. వాట్ ఈస్ దట్ అడిషనల్ స్ట్రెంత్ మా? ఆ పీసీసీ అన్నప్పుడు విచ్ ఈస్ ఏ బ్రిట్టల్ మెటీరియల్ అండ్ విచ్ ఈజ్ గుడ్ ఇన్ కంప్రెషన్. గుడ్ ఇన్ కంప్రెషన్ అండ్ బ్రిట్టల్ కండిషన్లో ఉండే మెటీరియల్ని మనం ఏమంటాము? ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ అని అంటాం. అది కంప్రెసివ్ ఫోర్సెస్ ఆర్ కంప్రెసివ్ లోడ్స్ మట్టుకే విత్స్టాండ్ చేయగలుగుతుంది. సో ఇన్ కేసు ఈ ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ ఒక టెన్జైల్ మెంబర్ లాగా ప్రొవైడ్ చేయాలనుకోండి. వాట్ ఇస్ మెన్ బై టెన్జైల్ మెంబర్ మా? టెన్జైల్ మెంబర్స్ ఆర్ నథింగ్ బట్ ఫర్ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ బీమ్స్ అండ్ స్లాబ్స్. బీమ్స్ కావచ్చు, స్లాబ్స్ కావచ్చు, లేకపోతే బాల్కనీస్, పోర్టికోస్, ఇలాంటివి ఏమైనా ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఆటోమేటికల్గా వాటిలో మనకి టెన్జైల్ నేచర్ ఆఫ్ లోడ్స్ యాక్ట్ అవుతాయి. మరి టెన్జైల్ నేచర్ ఆఫ్ లోడ్స్ని ప్లేన్ సిమెంట్ కాంక్రీట్ విత్స్టాండ్ చేయగలుగుతుందా? చేయలేదు కదా. అది ఓన్లీ కంప్రెసివ్ లోడ్స్ని మాత్రమే విత్స్టాండ్ చేస్తుంది. సో మరి ఆ కంప్రెసివ్ లోడ్స్ కాకుండా టెన్జైల్ లోడ్స్ని కూడా విత్స్టాండ్ చేయాలంటే మనం ఏం చేయాలి? దానికి అడిషనల్ స్ట్రెంత్ని యాడ్ చేయాలి. సో అడిషనల్ స్ట్రెంత్ ఆర్ ప్రాపర్టీని ఇంకర్ చేయడానికి మనం ఒక రెయిన్ఫోర్సింగ్ మెంబర్ని యాడ్ చేస్తాం. రెయిన్ఫోర్సింగ్. ఈ రెయిన్ఫోర్సింగ్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్గా రెయిన్ఫోర్సింగ్ అనగానే స్టీల్ అనుకుంటాం మనం. స్టీల్ కాదమ్మా. రెయిన్ఫోర్సింగ్ మీన్స్ సపోర్టింగ్ అని చెప్పొచ్చు. ఆర్ ఎడిషన్ ఆఫ్ స్ట్రెంత్. రెయిన్ఫోర్సింగ్ ఈజ్ నథింగ్ బట్ సపోర్టింగ్. సో పీసీసీకి ఒక సపోర్టింగ్ మెంబర్ లాగా ఇంకోటి యాడ్ చేస్తున్నాం. ఏం యాడ్ చేస్తారు మీరు? జనరల్గా ఐరన్ బార్స్ని యాడ్ చేస్తారు. జనరల్గా మ్యాక్సిమం ఐరన్ బార్స్ని యూజ్ చేస్తాము. సో ఐరన్ బార్స్ని మీరు రెయిన్ఫోర్సింగ్ మెటీరియల్ లాగా పీసీసీకి యాడ్ చేస్తే అప్పుడే దాన్ని ఏమంటాం మనం? రెయిన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అని అంటాం. ఆర్సీసీ మెంబర్స్ అని అంటాం. సో ఈ ఆర్సీసీ మెంబర్స్ యూజ్ చేసుకుని మనం డిఫరెంట్ ఆఫ్ మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ కావచ్చు, అపార్ట్మెంట్స్, రెసిడెన్షియల్ బిల్డింగ్స్, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, డ్యామ్స్, బ్రిడ్జెస్, ఇలా ఏవైనా మన ఆర్సీసీ మెంబర్స్ యూటిలైజ్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఈ ఆర్సీసీ మెంబర్స్కి మనకి అడ్వాన్స్డ్ లాగా తీసుకున్నట్టయితే ఏమేమి వస్తాయమ్మా? ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ వస్తాయి. ఆర్సీసీ మెంబర్స్కి అడిషనల్గా అంటే ఇనీషియల్ స్టేజ్లోనే మనం టెన్జైల్ స్ట్రెసెస్ యాక్ట్ చేసామనుకోండి. టెన్జైల్ స్ట్రెస్ యాక్ట్ చేసినట్టయితే అప్పుడే దాన్ని ఏమంటాం మనం? ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ అని అంటాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద ఫ్లైఓవర్స్కి వాటికి ఆ టాపిక్ ఆ కాన్సెప్ట్ యూటిలైజ్ చేస్తాం. సో జనరల్గా అయితే బిల్డింగ్స్లో ఏది కన్స్ట్రక్ట్ చేస్తామో ఆర్సీసీ మెంబర్స్తో యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తాం. రైట్. సో ఈ ఆర్సీసీ మెంబర్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మనకు బేసిక్ లెవెల్లో అసలు ఆర్సీసీ అనే కాన్సెప్ట్ అర్థం కావాలన్నట్టయితే బీమ్ ఎగ్జాంపుల్ ఈజ్ ద బెస్ట్. బీమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకు అసలు ఆర్సీసీ అనే కాన్సెప్ట్ అంతా మనకు అర్థమైపోతుంది. ఇఫ్ యూ టేక్ దిస్ ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ కనుక చూడండి మా. ఈ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూసినట్టయితే ఇది ఏంటి? మొత్తం అంతా ఇనీషియల్ స్టేజ్ అంటే బీమ్ అండ్ స్లాబ్. ఇక్కడ చూడండి, ఇదేమో బీమ్ మా. ఈ బీమ్ కనుక చూసుకున్నట్టయితే ఎల్ షేప్లో టర్న్ అవుట్ అయింది చూడండి. అంటే ఇది ఒక కార్నర్ జంక్షన్ ఆఫ్ ద స్లాబ్. మనకి కార్నర్లో వచ్చేసి ఈ టూ బీమ్స్ అనేవి జాయిన్ అయి ఉన్నాయి. ఈ మిడిల్ పోర్షన్లో, ఈ టాప్ పోర్షన్లోనేమో రెయిన్ఫోర్స్మెంట్ ఫర్ స్లాబ్ కూడా ప్రొవైడ్ చేశాడు. రైట్. సో ఇదంతా ఒక బాక్స్ లాగా ఉంది కదా. ఈ బాక్స్ ఏంటి మా? మరి దట్ ఈస్ నథింగ్ బట్ ఫామ్ వర్క్ ఆర్ షట్టరింగ్ వర్క్ అని కూడా అంటాం. ఈ ఫామ్ వర్క్ ఎందుకు ఇస్తున్నాము? మనకి బీమ్ లాగా ఒక షేప్ రావాలి అంటే ముందు దానికి ఒక మౌల్డ్ లాగా క్రియేట్ చేయాలి కదా, ఒక షేప్ క్రియేట్ చేయాలి కదా. ఆ షేప్ ఇవ్వాలంటే మనం ఏం చేస్తాము? ఫామ్ వర్క్ యూటిలైజ్ చేస్తాం. రైట్. ఈ ఫామ్ వర్క్ వేసి ఇప్పుడు బీమ్స్ అండ్ స్లాబ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేయాలి. సో ఇవి కన్స్ట్రక్షన్ చేయాలి అంటే ముందు ఇది ఇక్కడ ఉన్నది ఏంటి? ఒక బీమ్. ఈ బీమ్ని ముందు ఒక 2 పార్ట్స్ లాగా డివిజన్ చేసుకుందాం. ఒక 2 పార్ట్స్ లాగా. రైట్. అలాంగ్ ద లాంగిట్యూడనల్ డైరెక్షన్ ఐఎమ్ డివైడింగ్ ఇట్ ఇంటూ టాప్ పోర్షన్ అండ్ బాటమ్ పోర్షన్ మా. ఇఫ్ యూ సీ ఫ్రమ్ దిస్ లైన్, ఈ లైన్ మనం ఏమనొచ్చు? ఇట్ ఈస్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ న్యూట్రల్ యాక్సిస్. దీన్ని మనం ఏమంటాము? న్యూట్రల్ యాక్సిస్ అని అంటాం. న్యూట్రల్ మీన్స్ దేర్ స్ట్రెసెస్ ఆర్ జీరో. రైట్. నెక్స్ట్ ఈ న్యూట్రల్ యాక్సిస్కి టాప్ పోర్షన్లో ఈ బీమ్ ఉంది కదా, దీనిలో టాప్ మోస్ట్ పోర్షన్ ఎలా కన్సిడర్ చేయొచ్చు? దాన్ని మనము కంప్రెషన్ జోన్ అంటాం. వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ కంప్రెషన్ జోన్. అండ్ న్యూట్రల్ యాక్సిస్కి బాటమ్ పోర్షన్లో ఉన్న దాన్ని ఏమంటాం మనం? ఇట్ ఈస్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ టెన్జైల్ జోన్ ఆర్ టెన్షన్ జోన్. టెన్జైల్ జోన్ ఆర్ టెన్షన్ జోన్ ఎలా ఉంటుందమ్మా? ఇట్ ఈస్ బిలో ద న్యూట్రల్ యాక్సిస్ ఆఫ్ ద బీమ్ అండ్ అబౌవ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఆఫ్ ద బీమ్లో మనకి ఏముంటుంది? కంప్రెషన్ జోన్ ఉంటుంది. రైట్. సో why we are differentiating it into compression zone and tensile zone? మనం ఒక బీమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు
సింప్లీ సపోర్టెడ్ సెక్షన్స్ ఏవైనా తీసుకోండి, ఆటోమేటిక్గా ఎలా అవుతుందమ్మా, దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ డిఫ్లెక్షన్ కదా, డిఫ్లెక్షన్ ఆర్ బెండింగ్ లాగా తీసుకున్నప్పుడు ఇలా మనకి ఒక సాగింగ్ బెండ్ మూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సాగింగ్ మూవ్మెంట్ లాగా తీసుకున్నప్పుడు ఈ టాప్ మోస్ట్ పోర్షన్లో కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ టాప్ మోస్ట్ పోర్షన్లో ఏమవుతున్నట్టు, ఇక్కడేమో కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ అవుతున్నట్టు, అండ్ ఇక్కడ ఏమవుతుంది, ఫోర్సెస్ వచ్చేసి ఎవే టువర్డ్స్ ద సపోర్ట్ మూవ్ అవుతాయి. డౌన్వర్డ్ డైరెక్షన్లో చూసుకున్నట్టయితే బాటమ్ ఆఫ్ ద బీమ్లోనేమో ఫోర్సెస్ యాక్ట్ టువర్డ్స్ ద సపోర్ట్స్, అండ్ అదే కనుక మీరు టాప్ ఆఫ్ ది బీమ్ చూసారనుకోండి, టాప్ ఆఫ్ ద బీమ్ కనుక చూసుకున్నట్టయితే అక్కడ ఫోర్సెస్ ఎలా యాక్ట్ అవుతాయమ్మా, టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద బీమ్. అర్థమవుతుందా, ఇదేమో టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద బీమ్ అంటే కంప్రెస్ అవుతుంది, టాప్ మోస్ట్ పోర్షన్ ఏమో కంప్రెస్ అవుతుంది, సాగింగ్ మూమెంట్ అలాగే వస్తుంది. అదే బాటమ్ మోస్ట్ పోర్షన్ కనుక తీసుకున్నట్టయితే ఇక్కడ ఏమవుతుంది, అవే ఫ్రమ్ ద మిడ్ పాయింట్ ఆర్ టువర్డ్స్ ద సపోర్ట్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి. సో ఈ టైప్ ఆఫ్ సెక్షన్ ఏమనొచ్చు ఇక్కడ, టెన్జైల్. సో అందుకే ఇక్కడ టాప్ మోస్ట్ ఏమో కంప్రెషన్ జోన్, బాటమ్ ఆఫ్ ద బీమ్ ఏమో టెన్జైల్ జోన్ లాగా డిఫరెన్షియేట్ చేసాం. మరి మిడిల్లో న్యూట్రల్ యాక్సిస్ అన్నా కదా, న్యూట్రల్ యాక్సిస్ దగ్గర ఏంటమ్మా, స్ట్రెస్సెస్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఈ పర్టికులర్ లొకేషన్ దగ్గర మనకి టెన్జైల్ ఫోర్సెస్ డెవలప్ అవ్వవు, కంప్రెసివ్ ఫోర్సెస్ కూడా డెవలప్ అవ్వవు, రైట్. దాన్ని మనం న్యూట్రల్ యాక్సిస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ అంటే మనకి ఇంజనీరింగ్ మెకానిక్స్ కావచ్చు, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో కూడా నేర్చుకుంటాం హోమోజీనియస్ సెక్షన్స్ అండ్ నాన్ హోమోజీనియస్ సెక్షన్స్ అని. ఒకవేళ హోమోజీనియస్ రెక్టాంగులర్ సెక్షనే తీసుకున్నారు, హోమోజీనియస్ రెక్టాంగులర్ సెక్షన్ తీసుకున్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా ఏంటి, దానికి న్యూట్రల్ యాక్సిస్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే ఎక్కడ ఉంటుందమ్మా, కరెక్ట్లీ మిడ్ ఆఫ్ ది హైట్ ఆఫ్ ద సెక్షన్లోనే ఉంటుంది కదా, అంటే న్యూట్రల్ యాక్సిస్ వచ్చేసి 2 హాఫ్స్ లాగా డివైడ్ చేస్తుంది అంతే కదా. కానీ మనకి ఆర్సీసీ మెంబర్ లాగా తీసుకున్నప్పుడు ఇది హోమోజీనియస్ మెంబర్ అని చెప్పలేము, ఇట్ ఈస్ ఎ హెట్రోజీనియస్. ఇక్కడ మీకు కాంక్రీట్ ఉంది, అలాగే మళ్ళీ ఏంటి రెయిన్ఫోర్సింగ్ బార్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. సో కంప్రెషన్ జోన్ అండ్ టెన్జైల్ జోన్ వచ్చేసి 2 ఈక్వల్ హాఫ్స్ లాగా డివైడ్ అవుతుందని మనం చెప్పలేము, న్యూట్రల్ యాక్సిస్ ఎగ్జాక్ట్ మిడిల్లో ఉంటుందని చెప్పలేము, అది ఆటోమేటిక్గా షిఫ్ట్ అవుతూ ఉంటుంది అక్కడ డిపెండింగ్ అపాన్ ద లోడ్ యాక్షన్స్ అండ్ క్వాలిటీ ఆఫ్ ద మెటీరియల్ వీ యూజ్డ్ ఇన్ ద కన్స్ట్రక్షన్. అది అప్రాప్రియేట్గా ఎగ్జాక్ట్ మిడిల్లో ఉండదు, షిఫ్ట్ అవడానికి టాప్ మోస్ట్లా కానీ లేదా బాటంలోకి షిఫ్ట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అందుకోసం ఏంటి, మన ఆటోమేటిక్గా అసలు బీమ్ని స్ట్రెంగ్తన్ చేయాలన్నట్టయితే ఎక్కడ ఫస్ట్ మీరు స్ట్రెంగ్తన్ చేయాలి, ఫస్ట్ వీ నీడ్ టు స్ట్రెంగ్తన్ ఇట్ అట్ ద టెన్జైల్ జోన్ ఓన్లీ, అంతే కదా. బాటంలో కనుక బాటం ముందు బెండ్ అవుతానే కదా నాన్న టాప్ మోస్ట్ పోర్షన్ బెండ్ అవుతుంది. బాటమ్ ఒకవేళ స్టేబుల్గా ఉందనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా టాప్ లేయర్స్ ఆఫ్ ద బీమ్ కంప్రెస్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు, మొత్తం అంతా స్టేబుల్గా ఒక కంప్రెషన్ మెంబర్ ఉన్నట్టుగానే స్టేబుల్గా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఇట్ ఈస్ అ టెన్జైల్ మెంబర్ కంప్రెసివ్ మెంబర్ లాగా స్టేబుల్గా రిజిడ్గా ఉండడానికి పాసిబుల్ అవుతుంది. సో ముందు మనం ఏం చేయాలి, బాటమ్ మోస్ట్ పోర్షన్ని స్ట్రెంగ్తన్ చేయాలి. దేంతో స్ట్రెంగ్తన్ చేస్తారు మీరు, దేంతో చేస్తాం మనం, యూజింగ్ ద రెయిన్ఫోర్సింగ్ బార్స్. బై యూజింగ్ ద రెయిన్ఫోర్సింగ్ బార్స్ వీఆర్ గోయింగ్ టు స్ట్రెంగ్తన్ ద బీమ్స్ కావచ్చు లేకపోతే స్లాబ్స్ కావచ్చు, రైట్. సో ఎక్కడ మీరు ఈ రెయిన్ఫోర్సింగ్ బార్స్ని ప్రొవైడ్ చేస్తారమ్మా, టెన్జైల్ జోన్లో ప్రొవైడ్ చేస్తారు. మరి ఇక్కడ మీరు డయాగ్రామ్లో చూస్తున్నట్టు అంటే ఈ స్ట్రక్చర్లో చూసినట్టయితే టాప్ మోస్ట్ పోర్షన్లో కూడా రెయిన్ఫోర్సింగ్ బార్స్ ఉన్నాయి కదా, మరి వాటిని ఏమంటారని అంటారు, యాక్చువల్గా వాటిని ఏమనాలమ్మా, దే ఆర్ నథింగ్ బట్ యాంకర్ బార్స్. వాటిని ఏమంటాం మనం, యాంకర్ బార్స్ అని అంటాం. బాటంలో ప్రొవైడ్ చేసే టెన్జైల్ మెంబర్స్, కంప్రెషన్ జోన్లో ప్రొవైడ్ చేసినట్టయితే యాంకర్ బార్స్. మనకి లేటర్ ఆన్ స్టేజెస్లో మనకి సింగిల్ రెయిన్ఫోర్స్డ్ బీమ్, డబల్ ఏ రెయిన్ఫోర్స్డ్ బీమ్స్ అని చదువుతాం. డబల్ ఏ రెయిన్ఫోర్స్డ్ బీమ్ అనే కాన్సెప్ట్లో చూసినట్టయితే ఈవెన్ ఇన్ ద కంప్రెషన్ జోన్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద మెయిన్ స్టీల్ ఓన్లీ, దాన్ని మనం కంప్రెషన్ స్టీల్ అని అంటాం. బట్ ఇక్కడ మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్ అయితే వీటిని ఏమనాలి, యాంకర్ బార్స్ అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 4 నెంబర్ ఆఫ్ బార్స్ ఉన్నాయి కదా, బాటంలో 4 నెంబర్ ఆఫ్ బార్స్ ఇచ్చాడు, వీటిని ఏమనొచ్చు మనం, టెన్షన్ స్టీల్ అని అంటాం, టెన్షన్ స్టీల్. అండ్ ఇక్కడ టాప్ మోస్ట్ పోర్షన్లో కూడా రెయిన్ఫోర్సింగ్ బార్స్ ఇచ్చాడు, ఇక్కడ మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ బార్స్ వచ్చాయి, వీటిని ఏమనొచ్చు, యాంకర్ బార్స్ అనొచ్చు, లేకపోతే సమ్ టైమ్స్ వాటిని కంప్రెషన్ స్టీల్ అని కూడా అనొచ్చు, రైట్. మళ్ళీ ఈ బార్స్ అన్నిటిని కనెక్ట్ చేసుకుంటూ మనకి ఒక స్ట్రిప్స్ లాంటివి వచ్చాయి చూడండి మా, ఎంక్లోజర్ సెక్షన్స్ ఈక్వల్ గ్యాప్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళినాయి. ఈవెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఈ డయాగ్రామ్లో కూడా మనకి ఇక్కడ కూడా మనకి నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఈక్వల్స్ గ్యాప్స్ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాయి కదా, వాటిని మనం ఏమంటాము, వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ స్టిరప్స్, లేకపోతే షియర్ రెయిన్ఫోర్స్మెంట్ అని కూడా అనొచ్చు. స్టిరప్స్ ఆర్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్. ఈ స్టిరప్స్ ఆర్ షియర్ రెయిన్ఫోర్స్మెంట్ ఏం చేస్తాయమ్మా, మనకి టెన్జైల్ ఫోర్సెస్ని విస్టాండ్ చేయడానికేమో రెయిన్ఫోర్సింగ్ బార్స్ యూటిలైజ్ అవుతాయి, మరి కంప్రెసివ్ ఫోర్సెస్ని విస్టాండ్ చేయడానికేమో ఇక్కడంతా యాక్చువల్గా ఆఫ్టర్ ఆల్ కన్స్ట్రక్షన్ వాట్ హ్యాపన్స్ మా, ఇదంతా మనకి కాంక్రీట్ ఫిల్లింగ్ అయిపోతుంది కదా, రెయిన్ఫోర్సింగ్ బార్స్తో పాటు కాంక్రీట్ ఫిల్లింగ్ అయిపోతుంది. సో ఆ కాంక్రీట్ ఫిల్లింగ్ అంతా అయిపోయినప్పుడు కంప్రెసివ్ ఫోర్సెస్ని ఎవరు విస్టాండ్ చేయాలి, కాంక్రీటే విస్టాండ్ చేయాలి,
సిమెంట్ కాంక్రీటే కంప్రెసివ్ ఫోర్సెస్ని విస్టాండ్ చేస్తుంది, టెన్సైల్ ఫోర్సెస్నేమో ఈ మన మెయిన్ స్టీల్ విస్టాండ్ చేస్తుంది. మరి ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది, షియర్ క్రాక్స్ అంటే డయాగ్నల్గా అప్లై అయ్యే ఫోర్సెస్. డయాగ్నల్గా కూడా మనకి బీమ్లో ఫోర్సెస్ అప్లై అవుతాయి, వాటిని మనం షియర్ క్రాక్స్ అండ్ షియర్ ఫెయిల్యూర్ అని అంటాం. ఆ షియర్ ఫెయిల్యూర్ని డయాగ్నల్గా యాక్ట్ అవుతున్నప్పుడు దాన్ని అరెస్ట్ చేయడానికి లేకపోతే దాన్ని కౌంటర్ యాక్ట్ చేయడానికి మనము స్టిరప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం, ఎంక్లోజర్ సెక్షన్స్ ప్రొవైడ్ చేస్తాం, రైట్. సో ఇట్లా కనుక తీసుకున్నట్టయితే దీన్నే మనం ఆర్సీసీ బీమ్స్ లాగా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, రైట్. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మరి ఇప్పుడు కాస్టింగ్ లెవెల్లో ఒక ఆర్సీసీ మెంబర్ని ఒక కాస్టింగ్ లెవెల్ అంటే మౌల్డ్ సెక్షన్స్ ప్రిపేర్ చేసినప్పుడు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి దీని ఏమనాలి, దిట్ ఈస్ ద ఫార్మ్ వర్క్. షట్టరింగ్ స్టీల్ ప్లేట్స్ ప్రొవైడ్ చేస్తాం. మరి ఈ స్టీల్ ప్లేట్స్కి డైరెక్ట్గా ఈ రెయిన్ఫోర్సింగ్ బ్యాగ్స్ అటాచ్ అయిపోయి ఉన్నాయా? లేదు, చూడండి దానికి మిడిల్లో కొంచెం గ్యాప్ మెయింటైన్ చేస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఎక్కడ డైరెక్ట్గా షీట్ మీద లేవు, ఇవి కొంచెం గ్యాప్ మెయింటైన్ అవుతుంది. ఆ గ్యాప్ ఎలా మెయింటైన్ అవుతుంది? బై యూజింగ్ ద కవర్ బ్లాక్స్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ కవర్ బ్లాక్స్ మా? దీస్ ఆర్ నథింగ్ బట్ కాల్డ్ యాజ్ కవర్ బ్లాక్స్. వీటిని మనం కవర్ బ్లాక్స్ అని అంటాము. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ స్లాబ్ కన్స్ట్రక్షన్లో కూడా ఇక్కడ అంతా ఈక్వల్ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటూ మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చాడు. అండ్ ఆ మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్గా షట్టరింగ్ ప్లేట్స్కి అటాచ్ కాకుండా ఉండడం కోసం, గ్యాప్ మెయింటైన్ చేయడం కోసం కవర్ బ్లాక్స్ అనేవి ప్రొవైడ్ చేశాడు. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ కవర్ బ్లాక్స్? ఫర్ ఎగ్జాంపుల్ ఆ కవర్ బ్లాక్సే లేవనుకుందాం. కవర్ బ్లాక్స్ లేకపోతే ఇదంతా ఏమొద్దామా, ఈ మెటల్ అంతా వచ్చేసి డైరెక్ట్గా ఇప్పుడు ఇవే రెయిన్ఫోర్సింగ్ బార్స్ అండ్ ఇది ఫామ్ వర్క్ అనుకుంటే ఫామ్ వర్క్ మీద డైరెక్ట్గా రెయిన్ఫోర్సింగ్ బార్స్ ఇలా పెట్టేస్తాం. ఇప్పుడు దీని మీద కాంక్రీట్ పోర్ ఆన్ చేశారనుకోండి, ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ ద షట్టరింగ్ బాటమ్ నుంచి షట్టరింగ్ రిమూవ్ చేసేస్తే మీకు రెయిన్ఫోర్సింగ్ బార్స్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతుంది కదా, రెయిన్ఫోర్సింగ్ బార్స్ బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఆటోమేటిక్గా ఏమవుతుంది, మాయిశ్చర్ కండిషన్స్కి లేకపోతే వెదరింగ్ యాక్షన్స్ అండ్ ఆక్సిజన్ ప్రెజెన్స్ బేస్డ్ కరోజన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ కరోజన్ అయిందంటే స్టీల్ స్ట్రెంత్ డిక్రీజ్ అవుతుంది. స్టీల్ స్ట్రెంత్ డిక్రీజ్ అవుతే మన బీమ్స్ అండ్ స్లాబ్ స్ట్రెంత్ కూడా డిక్రీజ్ అయిపోతుంది. సో అందుకోసం ఏం చేయాలి, రెయిన్ఫోర్సింగ్ బార్స్ ఎప్పుడైనా డైరెక్ట్గా బయటకు ఎక్స్పోజ్ కావద్దు, అవి ఎప్పుడు కాంక్రీట్లో ఎంబెడెడ్ అయిపోయే ఉండాలి, మొత్తం ఎంక్లోజ్ అయ్యే ఉండాలి. సో ఎంక్లోజ్ అవ్వాలంటే ఏం చేయాలమ్మా, రెయిన్ఫోర్సింగ్ బార్స్ బాటంలో కూడా కాంక్రీట్ వచ్చేలాగా చూడాలి. కాంక్రీట్ ఎప్పుడు వస్తుంది, మరి మధ్యలో బిడిలో గ్యాప్ ఉంటేనే కదా. ఆ గ్యాప్ మెయింటైన్ చేయడానికే కవర్ బ్లాక్స్ అనేవి యూటిలైజ్ చేస్తాం. వెరీ సింపుల్ టాపిక్. కవర్ బ్లాక్స్ ఎందుకు యూటిలైజ్ చేస్తాము? ఇన్ ఆర్డర్ టు కవర్ ద రెయిన్ఫోర్సింగ్ బార్స్ ఫ్రమ్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ మనం కవర్ బ్లాక్స్ యూటిలైజ్ చేసి సమ్ స్పేస్ క్రియేట్ చేస్తాం, రైట్. ఈ కాన్సెప్ట్ మనం నాట్ ఓన్లీ స్లాబ్స్ అండ్ బీమ్స్, మనం ఈవెన్ కాలం కన్స్ట్రక్షన్ అప్పుడు కూడా చూస్తాం. మీరు చూడండి ఇదంతా కాలం రెయిన్ఫోర్స్మెంట్, వర్టికల్ కంప్రెషన్ మెంబర్స్లో రెయిన్ఫోర్స్మెంట్ అంతా ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ వైట్ డాట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఏంటమ్మా, దోస్ ఆర్ ఆల్సో కవర్ బ్లాక్స్ ఓన్లీ. ఈ కవర్ బ్లాక్స్ యూజ్ చేసే మనము గ్యాప్ అనేది క్రియేట్ చేస్తాము. అంటే దీని మీద నెక్స్ట్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ అంతా చూస్తే షట్టరింగ్ ప్లేట్స్ అన్ని పెట్టాడు, అవునా? షట్టరింగ్ ప్లేట్స్ అన్ని వచ్చాయి, ఏదో రిటైనింగ్ వాల్ కన్నట్టుగా బ్యాక్ సైడ్ ఉన్నాయి. సేమ్ అలాగే నెక్స్ట్ మన ఈ కవర్ బ్లాక్స్ బేస్డ్ మనకి ఇక్కడ కూడా షట్టరింగ్ ప్లేట్స్ వస్తాయి, వర్టికల్ షట్టరింగ్ ప్లేట్స్. వాటి ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన రెయిన్ఫోర్సింగ్ బార్స్కి అండ్ షట్టరింగ్ ప్లేట్స్కి మిడిల్లో గ్యాప్ క్రియేట్ అవుతుంది, అవును కదా. మధ్యలో కవర్ బ్లాక్స్ ఉన్నాయి కదా, వాటి బేస్డ్ ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మీరు కాంక్రీట్ అప్లై చేసినప్పుడు వైబ్రేషన్ అప్లై చేశారనుకోండి, ఆ గ్యాప్స్లో కూడా కాంక్రీట్ ఫిల్ అయిపోయి రెయిన్ఫోర్సింగ్ బార్స్ మొత్తం అంతా కాంక్రీట్లోనే ఎంబెడ్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా కరోజన్ ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. సో ఇంతకీ కవర్ బ్లాక్స్ కాన్సెప్ట్ బేస్డ్ మనకి చూసినట్టయితే మళ్ళీ ఒక బీమ్ ఎగ్జాంపులే, క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్ ఎగ్జాంపులే తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఎలాగో కవర్ బ్లాక్ అనే కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి, ఇఫ్ దిస్ ఈస్ ద బీమ్ డైమెన్షన్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ బ్రెడ్త్ ఆఫ్ ద బీమ్ అండ్ దిస్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద బీమ్, బ్రెడ్త్ ఆఫ్ ద బీమ్ అండ్ డెప్త్ ఆఫ్ ద బీమ్ అనుకోండి మా. సో అలా ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే స్టిరప్స్ అన్నాను కదా, సో స్టిరప్స్ ఎలా ఉంటాయి మనకి, వీఆర్ అబ్జర్వింగ్ ద క్రాస్ సెక్షన్, రైట్. సో క్రాస్ సెక్షన్ అన్నప్పుడు మీకు క్రాస్ సెక్షన్ ఆఫ్ ద బీమ్లో స్టిరప్స్ కూడా కనిపిస్తాయి, ఎన్క్లోజర్ సెక్షన్స్ లాగా కనిపిస్తాయి. సో ఎన్క్లోజర్ సెక్షన్స్లో నెక్స్ట్ మీకు ఏంటి, బాటంలోనేమో మెయిన్ రెయిన్ఫోర్స్మెంట్, టాప్లోనేమో యాంకర్ బార్స్ అనేవి ప్రొవైడ్ అయి ఉంటాయి, రైట్. మీకు ఇవి స్టిరప్స్ అయితే మరి మిడిల్లో గ్యాప్ ఏంటిది, ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్నే మనం ఏమంటాము, ఆ గ్యాప్ ఎలా క్రియేట్ అయిందమ్మా, బై యూజింగ్ ద కవర్ బ్లాక్స్. కవర్ బ్లాక్స్ని యూజ్ చేసుకుంటూ మనం ఈ గ్యాప్స్ని మెయింటైన్ చేసాం, ఎందుకు అవుట్ సైడ్ నుంచి మనకి రెయిన్ఫోర్స్మెంట్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండడానికి. సో ఈ గ్యాప్ని మనం ఏమంటాము, యూజ్ చేసేదేమో కవర్ బ్లాక్స్, మరి గ్యాప్ నేమ్ ఏంటి, దానినే మనము క్లియర్ కవర్ అని అంటాం. క్లియర్ కవర్ అనొచ్చు, లేకపోతే నామినల్ కవర్ అని కూడా అనొచ్చు. క్లియర్ కవర్ ఆర్ నామినల్ కవర్.
ఈ క్లియర్ కవర్ ఆర్ నామినల్ కవర్ దేని బేస్డ్ అప్లై చేస్తాము? బై యూజింగ్ ద కవర్ బ్లాక్స్. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంటుంది ఇంకో కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ రెయిన్ఫోర్సింగ్ బార్స్ అని చెప్తున్నాను కదా, ఈ రెయిన్ఫోర్సింగ్ బార్స్కి ఒక సెంటర్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఒక సెంటర్ పాయింట్, రైట్? సో ఇఫ్ ఇట్ ఆల్ సెంటర్ ఆఫ్ ది రెయిన్ఫోర్సింగ్ బార్ టు బాటమ్ మోస్ట్ పోర్షన్ ఆఫ్ ది బీమ్ వరకు గ్యాప్ చూసారనుకోండి, బాటమ్ ఆఫ్ ది రెయిన్ఫోర్సింగ్ బార్ టు బాటమ్ ఆఫ్ ద బీమ్ వరకు చూసుకున్నట్టయితే దాన్ని క్లియర్ కవర్ అనాలి. అలా కాకుండా సెంటర్ ఆఫ్ ది రెయిన్ఫోర్స్మెంట్ టు బాటమ్ ఆఫ్ ద బీమ్ ఆర్ సైడ్స్ ఆఫ్ ద బీమ్, ఇక్కడ బాటమ్ అనే కాదు, ఎక్కడ ఏ డైరెక్షన్ అయినా కావచ్చు అమ్మా, సైడ్స్ కావచ్చు లేకపోతే టాప్ డైరెక్షన్ కావచ్చు, రెయిన్ఫోర్సింగ్ సెంటర్ ఆఫ్ ద బీమ్ని సెంటర్ ఆఫ్ ది రెయిన్ఫోర్సింగ్ బార్స్ టు బాటమ్ ఆఫ్ ద బీమ్ వరకు తీసుకున్నారనుకోండి, దాన్ని మనం ఏమంటాము? ఎఫెక్టివ్ కవర్ అని అంటాం. ఎఫెక్టివ్ కవర్. ఇప్పుడు మీరు డయాగ్రామ్ బేస్డ్ చెప్పండి, క్లియర్ కవర్ వాల్యూ ఎక్కువ ఉంటుందా లేకపోతే ఎఫెక్టివ్ కవర్ వాల్యూ ఎక్కువ ఉంటుందా? ఆబ్వియస్లీ ఎఫెక్టివ్ కవర్ ఈజ్ జనరలీ గ్రేటర్ దాన్ ద నామినల్ కవర్ ఆర్ క్లియర్ కవర్. క్లియర్ కవర్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఎఫెక్టివ్ కవరే ఎక్కువ ఉంటుంది. వై? బికాస్ ఇక్కడ మనం రెయిన్ఫోర్సింగ్ బార్ హాఫ్ ఆఫ్ ద డయామీటర్ని కూడా కన్సిడర్ చేస్తున్నాం కదా, అది అడిషనల్గా ఇంకో ఎంఎం యాడ్ అవుతుంది, గ్యాప్ యాడ్ అవుతుంది. సో ఎఫెక్టివ్ కవర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద క్లియర్ కవర్, రైట్? సో మనకి ఒక గైడ్ లైన్స్ లాగా చెప్పాల్సి వచ్చినట్టయితే మనకి డిఫరెంట్ ఆర్సీసీ మెంబర్స్లో బిగినింగ్ విత్ స్లాబ్స్, బీమ్స్, బీమ్స్, కాలమ్స్ అండ్ ఫుట్టింగ్స్ ఆర్ ఫౌండేషన్. డిఫరెంట్ స్ట్రక్చరల్ మెంబర్స్ లాగా తీసుకుంటే బేసిక్ లెవెల్లో ఈ 4 టైప్స్ వస్తాయమ్మా: స్లాబ్స్, బీమ్స్, కాలమ్స్ అండ్ ఫౌండేషన్ ఆర్ ఫుట్టింగ్స్. సో మనకి స్లాబ్స్ అనుకోండి, స్లాబ్స్ అన్నప్పుడు ఎలా కన్సిడర్ చేస్తాము? దే ఆర్ థిన్ ఇన్ నేచర్ కదా, థిన్. వాటి థిక్నెస్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే తక్కువ ఉంటుంది, కానీ లెంత్ అండ్ బ్రెడ్త్ అబ్జర్వ్ చేసినట్టయితే మ్యాక్సిమం ఉంటుంది. అది ఏరియా కవరేజ్ లాగా కన్సిడర్ చేస్తాం స్లాబ్స్ అన్నప్పుడు. అదే బీమ్స్, కాలమ్స్ కనుక తీసుకున్నట్టయితే లాంగిట్యూడినల్ డైరెక్షన్ ఆర్ లెంత్ లాగా కన్సిడర్ చేస్తాం, అవును కదా? బీమ్ అన్నప్పుడు లెంత్ లాగా చూస్తాము, కాలమ్స్ అయితే హైట్ లాగా చూస్తాము, రైట్? ఫౌండేషన్ అన్నప్పుడు మళ్ళీ మైన్యూట్ ఏరియా కవరేజ్ లాగా కన్సిడర్ చేస్తాము. సో స్లాబ్స్ అన్నప్పుడు థిక్నెస్ తక్కువ ఉంటుంది. ఇలాంటి కండిషన్స్లో మనకి క్లియర్ కవర్ కనుక చూసినట్టయితే, క్లియర్ కవర్ స్లాబ్స్లో మినిమం క్లియర్ కవర్ 20 mm ప్రొవైడ్ చేయాలి ఆర్ 2 cm, మినిమమ్ ఆఫ్ 2 cm ఎక్స్టర్నల్ కవర్ లాగా మీకు స్లాబ్స్కి ప్రొవైడ్ చేయాలి. అదే బీమ్స్కి అయితే 30 mm, కాలమ్స్కి అయితే 30 to 40 mm అండ్ ఫర్ ఫౌండేషన్ 50 mm ఆర్ 5 cm. ఎందుకమ్మా ఫౌండేషన్కి ఎక్కువ కవర్ ఇస్తున్నారు? ఫౌండేషన్ అనేది బిలో గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది. బిలో గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడు సాయిల్ పార్టికల్స్ బేస్డ్ కావచ్చు, డాంప్నెస్ బేస్డ్ కావచ్చు, ఎంతో కొంత మాయిశ్చర్ అటాక్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు ఫౌండేషన్ మొత్తం లోడ్ అంతా బేర్ చేయాలి కాబట్టి, స్ట్రక్చర్ లోడ్ అంతా అదే బేర్ చేయాలి కాబట్టి, దాన్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం ఎక్కువ కవర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఈ కవర్ అనే కాన్సెప్ట్ ఇంకా సింపుల్గా అనుకోండి, వాల్స్కి ప్లాస్టరింగ్ అప్లై చేస్తాం కదా నాన్న, వాల్స్కి బ్రిక్ వాల్స్కి మనం ప్లాస్టరింగ్ అప్లై చేస్తాం. ఆ ప్లాస్టరింగ్ ఎందుకోసం? ఎక్స్టర్నల్ వెదరింగ్ కండిషన్స్ నుంచి వాల్ అన్నప్పుడు బ్రిక్ వాల్స్ అవి ఉంటాయి, వాటి వెదరింగ్ కండిషన్స్ నుంచి బ్రిక్ వాల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం, ఒక ఈవెన్ సర్ఫేస్ని క్రియేట్ చేయడం కోసం మనం ప్లాస్టరింగ్ అప్లై చేస్తాం. సేమ్ అలాగే రెయిన్ఫోర్సింగ్ బార్స్ని అడ్వర్సింగ్ ఎఫెక్ట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి కవర్స్ యూజ్ చేస్తాము. ఆ కవర్స్ ఎట్లా చేస్తారు? కవర్ బ్లాక్స్ బేస్డ్ చేస్తారు. ఆ కవర్స్ ఎంతెంత ప్రొవైడ్ చేయాలి? స్లాబ్స్కి అయితే 20, కాలమ్స్కి అయితే 30 to 40, బీమ్స్కి అయితే 30 అండ్ ఫౌండేషన్స్ అయితే 50 mm. ఇలా కవర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఇవన్నీ మీకు నేను చెప్పింది జనరల్ కండిషన్స్లో. జనరల్ కండిషన్స్ మీన్స్ లైక్ మన హైదరాబాద్ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇట్లా మామూలుగా కోస్టల్ రీజన్స్ కాకుండా ఒక రిజిడిన్ కండిషన్స్ లాగా ఉన్నప్పుడు, మనకి నేచర్ వైజ్గా తీసుకున్నప్పుడు అంత అడ్వర్స్ ఎఫెక్ట్స్ లేనప్పుడు ఈ టైప్ ఆఫ్ కవర్స్ ప్రొవైడ్ చేస్తే చాలు. అట్లా కాకుండా సమ్ లొకేషన్స్ ఉంటాయి, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే డిపెండింగ్ అపాన్ ద వెదరింగ్ కండిషన్స్, మనకి మన ఇంతకీ ఆర్సీసీ అన్నప్పుడు గుర్తొచ్చిందమ్మా, ఆర్సీసీ అన్నప్పుడు ఏ కోడ్ మీకు గుర్తు రావాలి? IS 456-2000. IS 456-2000 గైడ్ లైన్స్ బేస్డే మనం ఆర్సీసీ స్ట్రక్చర్స్ కావచ్చు, ప్లేన్స్మెంట్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ కావచ్చు కన్స్ట్రక్షన్ చేస్తాం. అదే కనుక స్టీల్ స్ట్రక్చర్స్ అనుకోండి, స్టీల్ స్ట్రక్చర్స్ అయితే ఏ కోడ్ బేస్డ్ కన్స్ట్రక్షన్ చేస్తామా? IS 800-2007. IS 800-2007 బేస్డ్ కన్స్ట్రక్షన్ చేస్తాం. సో ఇక్కడైతే వెదరింగ్ యాక్షన్స్ ఆర్ డ్యూరబిలిటీ కండిషన్స్ బేస్డ్ డిఫరెంట్ కండిషన్స్ లాగా ఎలా ఎక్స్పోజ్ చేసాము? మైల్డ్, మోడరేట్, సివియర్, వెరీ సివియర్, ఎక్స్ట్రీమ్ కండిషన్స్.
ఫస్ట్ మైల్డ్ కనుక తీసుకున్నట్టయితే అవి జనరల్ కండిషన్స్ మా, లో రెయిన్ఫాల్ ఉండొచ్చు, లేకపోతే అసలు లో రెయిన్ఫాల్, లేకపోతే మైన్యూట్ సమ్మర్ కండిషన్స్ కావచ్చు, ఇలా అన్ని జనరల్గా ఉన్నట్టు ఉందనుకోండి, ఎక్కువ వెదరింగ్ యాక్షన్స్ యాడ్వర్స్గా ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ లేదనుకోండి, దాన్ని ఏమంటాం మనం మైల్డ్ అని అంటాం. అలాంటి మైల్డ్ కండిషన్స్లో అబ్జర్వ్ చేసినట్టయితే మినిమమ్ నామినల్ క్లియర్ కవర్ ఇన్ ఎంఎం నాట్ లెస్ దాన్, నామినల్ క్లియర్ కవర్ నాట్ లెస్ దాన్ కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత ప్రొవైడ్ చేయాలమో 20 mm ప్రొవైడ్ చేయాలి. అలా కాకుండా మోడరేట్ అనుకోండి, మోడరేట్ కండిషన్స్లో కొంచెం మీకు హెవీ రెయిన్ఫాల్ ఎఫెక్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. ఏది వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇట్లా తీసుకున్నట్టయితే కొన్ని రీజన్స్ ఆఫ్ కేరళ తీసుకుంటే ఎప్పుడు అక్కడ రెయిన్ఫాల్ ఎఫెక్ట్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంటుంది. అలాంటి కండిషన్స్ మనం ఎలా కన్సిడర్ చేస్తామో మోడరేట్ అంటాం. ఆ మోడరేట్ కండిషన్స్లో స్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ చేయాలనుకోండి, అక్కడ మీరు మినిమం కవర్ ఎంత ప్రొవైడ్ చేయాలమా, 30 mm ప్రొవైడ్ చేయాలి. కవర్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది చూడండి, ఎక్కువ ప్రొటెక్షన్ కోసం. నెక్స్ట్ సివియర్ కండిషన్ అనుకోండి, అప్పుడేంటి ఇక్కడ హెవీ రెయిన్ఫాల్ ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, హెవీ విండ్ బ్లో అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మీకు 45 mm కవర్ మినిమం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వెరీ సివియర్ అండ్ ఎక్స్ట్రీమ్ అన్నప్పుడు ఈ రెండు మీకు కోస్టల్ రీజన్స్లో అబ్జర్వ్ చేస్తాం. ఏదైనా విశాఖపట్నం కావచ్చు, చెన్నై కావచ్చు, చెన్నై బీచ్, ఇలాగ ఏదైనా కోస్టల్ రీజన్స్లో అబ్జర్వ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఏ టైప్ ఆఫ్ విండ్ బ్లో అవుతుంది అండ్ ఏ టైప్ ఆఫ్ వాటర్ అవైలబుల్ ఉంటుంది, సీ వాటర్ కదమ్మా, మొత్తం సోడియం కంటెంట్ వాటర్. అలాంటి వాటర్కి ఎక్స్పోజ్ అయ్యే టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్గా వాటికి ఎక్కువ క్లియర్ కవర్ ప్రొవైడ్ చేయాలి. లేకపోతే రెయిన్ఫోర్సింగ్ బార్స్ డైరెక్ట్గా సాల్ట్ వాటర్కి ఎక్స్పోజ్ అయ్యి ఫాస్ట్గా కరోడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో సివియర్ కండిషన్స్లో అయితే 50 mm క్లియర్ కవర్ ప్రొవైడ్ చేస్తాము. ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో అయితే ఎంత క్లియర్ కవర్ ప్రొవైడ్ చేయాలి, 75 mm క్లియర్ కవర్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఈ క్లియర్ కవర్స్తో పాటు మళ్ళీ మనకు కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి. క్లియర్ కవర్ ఎప్పుడు మినిమం అవ్వకూడదు, అంటే లెస్ దాన్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ కండిషన్స్లో ఎంత క్లియర్ కవర్ ప్రొవైడ్ చేయాలంటున్నాము, 20 mm ప్రొవైడ్ చేయాలంటున్నాం. ఒకవేళ ఎట్ ద టైమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇవన్నీ మనము గైడ్లైన్స్ చెప్తున్నాం కరెక్టే, ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేయాల్సింది ఎవరమ్మా, లేబర్ వర్కర్సే కదా, వర్కర్స్ ఇవన్నీ పని చేయాలి. సో మేసన్ పీపుల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ 20 mm వాడు మెయింటైన్ చేయలేదనుకోండి, 15 mm 10 mm అయిందనుకోండి, ఆటోమేటిక్గా ఆ కవర్ అనేది ప్రొటెక్ట్ చేయలేదు, డాంప్నెస్ క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎలా క్రియేట్ చేస్తాము, మనం ఇక్కడ మెన్షన్ చేసిన కవర్స్ కనుక చూసినట్టయితే ఈ వాల్యూస్ డిక్రీజ్ అవ్వకూడదు, ఇంక్రీజ్ అయితే అవ్వచ్చు. ఇక్కడ ఒక పాయింట్ చూడండి, ఇంకా మనకి డిఫరెంట్ కండిషన్స్ అన్నీ ఉన్నాయి. మెయిన్ పాయింట్ మనకి ఈవెన్ ఈ సెట్ పాయింట్ ఆఫ్లో చూసినట్టయితే unless specified otherwise actual concrete cover should not be deviated from the required nominal cover by plus 10 mm. ఇక్కడ చూడండి ఇది ఇంపార్టెంట్, ఏమని చెప్తున్నాడు, ప్లస్ 10 mm అంటున్నాడు. అంటే ఒక 10 mm క్లియర్ కవర్కి మీరు యాడ్ చేయొచ్చేమో కానీ క్లియర్ కవర్ని డిక్రీజ్ మాత్రం చేయకూడదు. 20-30 mm ప్రొవైడ్ చేసిన ప్రాబ్లం ఏం లేదు. అదే కనుక 20 కాస్త 10 mm 15 mm అయిందనుకోండి, ఆటోమేటిక్గా మీరు క్లియర్ కవర్ ప్రొవైడ్ చేస్తున్నా దానివల్ల యూజ్ ఏమి ఉండదు. క్లియర్ కవర్ ఎప్పుడు ఇంక్రీజ్ అవ్వచ్చు, ఒక 10 mm ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది, బట్ డిక్రీజ్ మాత్రం కావద్దు. ఆ కండిషన్ మెయింటైన్ చేస్తూ మనం కవర్ బ్లాక్స్ అయినా యూటిలైజ్ చేస్తాము అండ్ కన్స్ట్రక్షన్ అయినా చేస్తాం. రైట్, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ ద ఆర్సీసీ మెంబర్స్ అండ్ అబౌట్ ద నామినల్ కవర్స్ యూజింగ్ ద క్లియర్ కవర్ బ్లాక్స్ మా. రైట్, సో మై డియర్ స్టూడెంట్స్, సో సివిల్ స్టూడెంట్స్ ఎవరైతే ఈ సెట్ 2025 ఆర్ 2026 క్రాక్ చేయాలనుకుంటున్నారో, మన సాయి మీద కోటి హైదరాబాద్ ఆల్రెడీ న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ చేసిందమ్మా. ఇన్ ఆర్డర్ టు క్రాక్ ద 2025 ఈ సెట్ ఎగ్జామ్ ఈవెన్ బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఎవరైతే ఆ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉన్నారో ఈ సెట్ 2025 మీరు ప్రిపేర్ అవ్వాలనుకున్నట్టయితే ఫ్రెష్ బ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. సో ఎవరైతే June 11th ఈ మంత్ June 11th లోపల మన సాయి మీద కోటి హైదరాబాద్లో ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అయిందమ్మా. సో ఈ ఫ్రెష్ బ్యాచ్లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు June 11th లోపు జాయిన్ అయినట్టయితే వాళ్ళకి 5,900 రూపీస్ 5,900 రూపీస్ ఫీ స్ట్రక్చర్కి మీకు కంప్లీట్ ఆన్లైన్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఆన్లైన్ కోర్స్తో పాటు మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్కే మీకు మెటీరియల్ అంటే బుక్స్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎవరైతే ఆన్లైన్ బేస్డ్ కాదు మేము డైరెక్ట్గా ఆఫ్లైన్ రావాలనుకుంటున్నాం అనుకున్నా మన దగ్గర ఆల్రెడీ ఆఫ్లైన్ బ్యాచెస్ బిగిన్ అయ్యి రన్ అవుతుంది. సో ఆఫ్లైన్ బ్యాచ్లో కూడా మనం జాయిన్ అయ్యి మనకి మార్నింగ్ టు ఈవినింగ్ క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి. ఆ క్లాసెస్ బేస్డ్ కూడా మీరు లిజన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో డియర్ స్టూడెంట్స్, ఎవరైతే సివిల్ స్టూడెంట్స్ ఈవెన్ ఇన్ ద తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నారో వాళ్ళు ఈసెట్ 2025 క్రాక్ చేయాలనుకున్నట్టయితే మీరు
ఫ్రెష్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. సో బ్యాచ్ స్టార్ట్ అయింది, ఆ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని అయితే లాస్ట్ డేట్ ఎంతమ్మా? June 11th, రైట్.